యేసు ప్రభు చూడాలని మనకు ఆశ ఉండదు, ఎందుకంటే అంత చూసే సీన్ ఆయన దగ్గర లేదు. ఆయన సినిమా యాక్టర్ కాదు. నిజంగా ఎన్టీ రామారావు మా రోజు మా చిన్నప్పుడైతే నాగేశ్వరరావు ఇక్కడ దసరా బుల్లుడు షూటింగ్ జరిగింది ఇక్కడ అప్పలరాజు గారు. అదే గడ్డి మేటి పచ్చగడ్డి కోసేటి సో షూటింగ్. ఇక కుర్రోళ్ళు ఏంటి పెద్దోళ్ళు ఏంటి ఇంకా చూసుకోండి నాగేశ్వరరావుని వాన్సిని చూడటానికి గడ్డి మెట్లు కూడా ఎక్కేసి కనపడక చూసారా. అంటే అలాంటిది కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. ఏదో స్ట్రక్చర్గా పెద్ద ఎర్రగా పెద్ద బుర్రగా లేకపోతే అందంగా ఏదో సినిమా యాక్టర్ లాగా ఉండి చూడటానికి కూడా ఆయనకు అలాంటిది ఏమీ లేదు. కానీ ఆయనలో ఉన్నటువంటి విషయాల గురించి అతనికి తెలుసుకున్నాడు. ఒక వింతైన విషయం ఆయనకు తెలిసింది, విశ్వసించాడు. ఓహో ఇదేంటో తెలుసుకోవాలి, నిజంగా ఆయన దేవుని కుమారుడా దేవుడా లేక రక్షకుడా ఏంటి అనేది ఈ వైఖరిలో ఆలోచించాడు తప్ప అతను స్ట్రక్చర్ గురించి యేసయ్య రూపం ఎలా ఉంది, గడ్డ ఉందా, మీసాలు ఉన్నాయి లేదా పళ్ళు ఎత్తుకున్నాయి, పళ్ళు పాసుకున్నాయి, బీదాలు ఎలా ఉన్నాయి, ఈ కాదు ఆయన చూడటం. యేసులో ఉన్న ఔన్నత్యాన్ని చూడాలనుకుని వచ్చాడంటే దేవునికి స్తోత్రం కలిగిన నమ్ములందరూ స్తోత్రం చెబుదాం. యేసు ఎవరు అని చూడాలనుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి రక్షణ ఏంటో. రక్షకుడు అంటున్నారు, స్వస్థపరిచేవాడు అంటున్నారు, వైద్యుడు అంటున్నారు, రకరకాలుగా ఆయన గురించి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదేంటో నేను తెలుసుకోవాలి, ఆయన ఎవరు నేను చూడాలి అన్న ఉద్దేశంతో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వస్తే ఏం జరిగింది అమ్మా? చూడగలిగాడా? ఏ వాట వచ్చింది చూడండి. దయతో పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయెను. ముందు మనకైనా సరే ఎవరికైనా సరే యేసయ్యని చూసేద్దారు, ఆయన ఎవరో చూడాలనే తలంపు ఉన్నా కానీ